ఓకే, రైట్, డన్. శ్రీహర్రావు గారు రెడీ. ఐటమ్, అలా రాయకూడదు, కలిపి రాసేయాలి. జాయింట్ కదా, ఐతో కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఐటమ్ కలిపి హెచ్. ఐటమ్. టైమ్, కరెక్ట్. టాయిల్, TOIL, టాయిల్. కౌ, క్యూ కాదు, కౌ. ఇది యూ పెట్టేశారు, మరి క్యూ అయిపోయింది అది. కే రాసి ఔ రాయడమే విడిగా, కంఫర్ట్ ఉండదు అక్కడ మనకు, అందుకని కే రాసి విడిగా ఔ రాసుకోవడం. రాసారా? ఔ మర్చిపోయారు అయితే. ఔ అంటే వి తిరిగేసి రాయాలండి. అది కరెక్ట్. కౌ. కౌడ్, COWED, కౌడ్. ఓకే. మ్యూల్, MULE, మ్యూల్. ఇక్కడ కలపలేము మనం, మీరు ప్రాక్టీస్ సరిపోలేదైతే. యూ విడిగా రాసినప్పుడు యూ రివర్స్లో. మరి ప్రాక్టీస్ లేకపోతే కష్టం అండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇప్పుడు యూ అంటే యూ తిరిగేసి రాసేయటం అంతే. ML, యూ తిరిగేసి అంతే, అది కరెక్ట్. మ్యూల్. ఐస్, ఇది జాయింట్ చేసి రాయండి. IS, IES రాస్తే ఐస్ అయిపోతుంది. కథ బదులని రాసుకోవాలి, ఐ కదా. సరే, ప్రాక్టీస్ చేశారా శ్రీహర్రావు గారు? ఓకే, అందుకే రాయలేకపోతున్నారు. ప్రాక్టీస్ ఉంటే ఈ పాటికి ఫట్ ఆడించేసి ఉండేవాళ్ళు. సరే, ఐజ్, ఆ ఎస్నే జీ రాసుకోండి. ఐజ్, అంతే. ఐజ్. నై, ఎన్ రాసి ఐ జాయింట్ చేయండి. ఐ జాయింట్ చేసేయాలి. నై, వెరీ గుడ్. నౌ, ఎన్ జాయింట్ చేసి ఔ రాసేయటమే. నౌ త్రూ ది లైన్ అంటే ఆన్ ది లైన్ రాసుకోవాలి. ఔ కదా, అంతే. నౌ, కరెక్ట్. ఐల్, ISLE, ఐల్. ఎస్ సైలెంట్, ఐ జాయింట్ చేసి ఎల్ రాయాలి. అబోవ్ ది లైన్, అంతే. ఐఆమ్, ఐ జాయింట్ చేసి ఎం రాయాలి. ఎం మామూలుగా కలిపేయండి. అలా పైకి ఎత్తక్కర్లా, ఐ రాసి ఎం రాసేయండి అంటే. ఐఆమ్. ఔల్, ఔకి ఎల్ జాయింట్ చేసేయడం, త్రూ ది లైన్. ఇంకా కిందకి, త్రూ ది లైన్ అండి, అది రైట్. న్యూ, NEW, న్యూ. ఎన్ రాసి సి లాగా రాసేయటమే. యూ, కొంచెం కెమెరా రైట్ సైడ్, అంతే. న్యూ. ట్రైఫోన్ రాయండి. టవెల్, TL, త్రూ ది లైన్. టవెల్, త్రూ ది లైన్. ఎల్. ఔ మర్చిపోకూడదు. ఔ అంటే వి తిరిగేసి రాయాలి. IL అయిపోయింది అది, ఐ కాదు. TL, ఔ. వీని రివర్స్లో రాయాలి. మీరు విఏ రాస్తున్నారు, వి కాదు, వి తిరగేసి రాయండి. అది కరెక్ట్. టవెల్, అది ఏమైపోతుందంటే వీలాగా రాస్తే ఐ సౌండ్ వచ్చేస్తుంది కదా. వీలాగా రాస్తే ఐ, గ్రేటర్ దాన్ అయితే ఐ, వి తిరిగేసి రాస్తే ఔ, యూ తిరిగేసి రాస్తే యూ. ఆ 4 మర్చిపోకూడదు మరి, అవే ఇంపార్టెంట్. అసలు ఈ చాప్టర్ అదే ఇంక మనకి. ఫ్యూయర్, F డౌన్వర్డ్ ఆర్, త్రూ ది లైన్.
త్రూ ది లైన్, యూఏ డాష్ అంతే, ఫ్యూయర్ చాలు. తిరుపతి గారు రెడీ. టైమ్, టాయ్, ఐటమ్, ఐ నీట్గా రాయండి, ఐ వీలాగా రాయాలి. యూలాగా అయిపోతే మళ్ళీ మారిపోతా, అది అసలు షార్ప్గా ఉండాలి. ఐఆమ్ అంతే. వంకలు రాయకండి, వణక్కండి. నై, NI కలిపి రాసేయచ్చు, అబౌవ్ ది లైన్. నవ్వు అయిపోతుంది అది, ఐ కదా, పైనే పైనే పైనే. ఇప్పుడు ఏం రాశారో అదే అలా పైన రాయాలి నీట్గా. నౌ, నౌ, కరెక్ట్. ఔల్, అవు ఎల్ త్రూ ది లైన్. ఔ అంటే వి తిరిగేసి రాయాలి షార్ప్గా. ఓకే. ఆర్గ్యూ, ఆర్గ్యూ, డోనుడర్ గే యూ అంతే, వెరీ గుడ్. వాల్యూ, పెట్టకూడదు, కలిపి రాసేయచ్చు. వాయుయల్ అయిపోయింది, ఇది వాయుయల్ అయింది, వాయుయల్. వాల్యూ ఎల్ తర్వాత రావాలి యూ, కాబట్టి కలిపి రాయచ్చు, జాయింట్ చేసి రాసేయండి. విఎల్, ఎల్కే యూ పెట్టేయండి, అంటే సి లాగా. అలా కాదు, అలా రాయకూడదు. అమ్మో ప్రాక్టీస్ లేదండి, మళ్ళీ ఏదో ఒక రోజు రిపీట్ అయింది ఉండదు, అలాంటిది రిపీట్ అవుతుంది మళ్ళీ. సండే వస్తే మీరు ప్రాక్టీస్ చేయట్లా నాకు తెలిసి. లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం అనుకుంటా, సండే వచ్చింది ప్రాక్టీస్ చేయలేదు. వాల్యూ, నిన్న మండే కదా, సారీ. క్యూ, కేకి యూ డిఫ్తాంగ్, జాయింట్ చేసి రాసేయచ్చు సి లాగా, కేయూ అంతే, క్యూ, వెరీ గుడ్. ఇంకా కష్టమైన ఇవ్వట్లా నేను, ఉన్నాయి అటెన్యూటీ, ఆన్యూయిటీ, అంజన్యూస్ ఇవన్నీ ఉన్నాయి, సింపుల్గా ఇస్తున్నాను అందుకనే. డయరీ, డయరీ అబౌవ్ ది లైన్. ఆన్లైన్ అసలు ఉండదండి. డైయా, ట్రైఫోన్, డయరీ, ఓకే, వెరీ గుడ్. విగ్, విగ్, రే ఎందుకు వస్తుంది? వేగే, వే అంటే స్టార్టింగ్ వే కదా, కేగేఎంఆర్ల ముందర వే వస్తే ఇనీషియల్ వే కాబట్టి ఆల్టర్నేట్ ఫార్మ్ ఎబ్రివేటెడ్ ఫార్మ్ రాసుకుంటాం, అంటే సి లాగా రాయాలి, తిరగేసి సి. వే గే, తిరగేసి సి అంటే వే, దానికి గే తగిలించేయటమే అంతే. ఇగ్, డాట్ పెట్టండి, అక్కడే దానిలోనే డాట్, లైట్ డాట్, అంతే అంతే అంతే. విగ్, వేర్, WEAR, వేర్. చివరారు కదా, చివరారు తర్వాత ఓవెల్ ఫాలో అవ్వలేదు కదా, డౌన్వర్డ్ ఆర్ రాయాలి. లాస్ట్ ఆరు ఓవెల్ ఫాలో అవ్వకపోతే డౌన్వర్డ్. ఓవెల్ పెట్టండి, ఆంగ్లేన్ రాయాలి, లైన్కి తగిలించండి, ఓవెల్ పెట్టండి సెకండ్ ప్లేస్లో, హెవీ డాట్. ఇటు యువతల పక్క, ఆర్క్ ముందర కదా, వేర్, ఏర్, ఆర్క్ ముందర వచ్చింది, తగిలించండి, లైన్కి తగిలించాలి ఆర్ని. ఆన్ ది లైన్ కదా, అది ఆన్ ది లైన్ అంటే లైన్కి తగలాలి. అవేక్, అవేక్, కరెక్ట్. అవేర్,
రే రే కూడా రాయాలి, ఇంకా మీదకి వెళ్ళిపోవచ్చు. అంతే, అవి చాలండి. కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలండి. దినేష్ చంద్ర గారు రెడీ. టై, ఐటమ్, టైమ్, ఐస్, ఐజ్, ఐవి, ఐయామ్, నై, కౌ, విడిగా విడిగా రాయండి. కే రాసి ఔ విడిగా రాయాలి. కౌడ్, కౌడ్, నౌ, ఆర్గ్యూ, న్యూ, డయరీ, డవరీ అయిపోయింది అది. డయ్యా, ఐ, ఐ అంటే వీలాగా రాయాలి. మళ్ళీ అవే రాస్తున్నారు, సేమ్ అది ఇది ఒకేలా రాశారు. వీలాగా రాయండి, అది అది డయరీ, కరెక్ట్. టవెల్, ఇప్పుడు వి తిరిగేసి రాయండి, టవెల్. అక్కడ కాదు, త్రూ ది లైన్ కదా, థర్డ్ ప్లేస్లో రాయాలి. రైట్. ఫ్యూయర్, ఎఫ్ఈడబ్ల్యూఈఆర్, ఫ్యూయర్, ఎఫ్ఆర్, త్రూ ది లైన్, యూయా, కరెక్ట్. వేరీ, వేరీ, డబ్ల్యూఏఆర్వై, వేరీ. ఏ కూడా ఉంది సౌండ్, అంటే రేకి ప్రిసీడింగ్లో హెవీ డాట్, వే, సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాలి, సెంటర్లో. ఓకే. అవేక్, వెరీ గుడ్. అవోక్, లాయల్, లాయల్, ఎల్లు ఎల్లు, అటు కాదు, అంతే, లాయల్ సరిపోయింది. ఇంకా ఏమున్నాయి? మ్యూల్, 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 ఎంయుఎల్ఈ, త్రూ ది లైన్, త్రూ ది లైన్, ఎంఎల్, థర్డ్ ప్లేస్. ఎంకి ఎల్కి మధ్యలో థర్డ్ ప్లేస్ కాబట్టి ఎల్ ప్రిసీడింగ్లో రాసుకోవాలి, థర్డ్ ప్లేస్లో. ఎల్కి ప్రిసీడింగ్ థర్డ్ ప్లేస్, అక్కడ. మ్యూ, మ్యూ, యూ డిప్తాంగ్ పెట్టేటోనండి. యూ అంటే రివర్స్ యూ, యూ అంటే యూలో రాయకూడదు. యూ డిప్తాంగ్ ఎలా రాయాలి? యూ తిరిగేసి రాయాలి. యూని కరెక్ట్గా తిరిగేసి రాసేయాలి, యూలా రాయకూడదు, యూని తిరిగేసి రాయాలి. అలా రాయాలి, అది అది కరెక్ట్, అది రైట్. మ్యూల్, అంతే, ఇంకేం గూగుల్స్ రావు. ఓకే చాలండి, కానీ సరిపోట్లా, మళ్ళీ ఎందుకో
సరిపోలేదు అనిపిస్తుంది. ఎనీవే చూద్దాం పోనీ. నయోమి గారు రెడీ. టైమ్, ఐటెమ్, ఓకే గుడ్. ఫ్యూయర్, ట్రైఫోన్స్ రాయండి. ఫ్యూయర్, ఓకే. లాయల్, ఎల్ఎల్ అబోవ్ ది లైన్. లాయల్, LOYAL. అదేదో రాశారండి, తప్పు రాశారు. లాయల్ రెండు ఎల్ వస్తాయి. లాయల్ LOYAL అబోవ్ ది లైన్. అబోవ్ ది లైన్ ఆన్ ఉండదు అసలు మనకి. డిప్తాంగ్స్లో ఆన్ ది లైన్స్ ఉండవు. కానీ అలా రాయకూడదండి, అంటే తప్పులు కొట్టేసి రాయకూడదు. నీట్గా స్ట్రోక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ రాయండి. లేతే పక్కన కొంచెం కెమెరా అటు పెట్టరా, ఊరికే కింద ఎంటీ లైన్సే కనిపిస్తున్నాయి నాకు. రైట్. LL, యా, ఓకే. రెండు ఎల్లు సేమ్ లెంగ్త్ ఉండాలి. ఎల్ కరెక్ట్గా, ఎందుకంటే మనం 5th చాప్టర్కి వచ్చేసాం కాబట్టి మనకి స్ట్రోక్స్, తప్పులు రాయటాలు, అవి ఓవల్ పొజిషన్స్ అవి తప్పులు ఉండకూడదు అనమాట. రెండు ఎల్లు సేమ్ లెంగ్త్ ఉండాలి. అది అంటే ఎక్స్పర్ట్ అయిపోవాలి, ఈ పాటికి ఎక్స్పర్టైజ్ వచ్చేయాలి మనకి. లాయల్. నెక్స్ట్ రయట్, రేటి, రయట్, రేటి. అయ్యా, ఆయా కాదు, అయ్యా, అది రాయట్ అయింది. రయట్, ఐ అంటే వీలాగా రాయాలి. అయ్యా, ట్రైఫోన్ కదా, రయ్యా, అది రైట్. ఓకే. ఆర్గ్యూ, డౌన్వర్డ్ ఆరు గే, డిప్తాం కలిపేయండి అంతే. కాకపోతే లైన్కి టచ్ అవ్వకూడదు. సరే. ఆర్గ్యూ. ఇష్యూ, ఈ అంటే త్రుది లైన్. ఎందుకో మళ్ళీ సరిపోలే ప్రాక్టీస్ ఎవరికి కూడా. ఇష్యూ అండి, ఈ అంటే త్రూ ది లైన్ రాసుకోవాలి కదా. త్రూ ది లైన్ మీరు ఆన్ ది లైన్ రాశారు, అది ఇప్పుడు కరెక్ట్. ఇష్యూ, రైట్. ఔకి ఎల్, త్రూ ది లైన్. ఎల్ జాయింట్ చేసేయడమే, రాసి ఎల్ జాయింట్ చేసేయడమే దానికి, త్రూ ది లైన్. అంతే. ఔల్ కాకపోతే వి తిరిగేసి రాసుకోవాలి, నీట్గా ఉండాలి. ఓకే డన్, బాగానే ఉంది. వాల్యూ అబోవ్ ది లైన్, అంతే కరెక్ట్. టవెల్ త్రూ ది లైన్. మీరు ఔరా ఇట్లా ఎలా రాయాలి? మనకి 4 డిప్తాంగ్స్ 4. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆయ్, యు. ఆయిల్ 2 అబోవ్ ది లైన్కి సంబంధించినవి, యూలు 2 త్రూ ది లైన్కి సంబంధించినవి. ఐ అంటే వీలా రాయాలి, ఆయ్ అంటే గ్రేటర్ దాన్ లాగా రాయాలి, అంటే వి తిరగేసి రాయాలి, యు అంటే యూ తిరగేసి రాయాలి. అది ఇప్పుడు సరిపోయింది. టవెల్, ఇది కరెక్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ అయిపోవాలి. టవెల్. ఆన్యూఇటీ అబోవ్ ది లైన్. ఆన్ ఫస్ట్ రాయండి. యూఈ ముందర ప్రిసీడింగ్లో రాయాలి. యూఈ. అదే మీరు ప్రాక్టీస్ చేయలేదు, తెలిసిపోతుంది. చేస్తే ఇంతసేపు ఆలోచించరు. అది కాకపోతే ఫస్ట్ ఓవెల్ చూడండి. ఆ ఓవెల్స్ ఎందుకు తప్పు పెడుతున్నారు మళ్ళీ? కదా, అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కదండి, అది 3rd ప్లేస్లో పెట్టారు. సరే, ఇది కరెక్ట్. ఆన్ యూఈ
టీ కూడా, టీ తర్వాత ఈ ఉంది మళ్ళీ. ఆన్ యూ ఇట్ వరకు అయింది ఇప్పుడు. ఆన్ యూ టీ అయింది, కరెక్ట్. వేర్, డబ్ల్యూఈఏఆర్, వేర్. చివరారు మళ్ళీ, చివరారు తర్వాత ఓవెల్ లేదు కాబట్టి డౌన్వర్డర్ రాయాలి. తర్వాత అదంతా ఆన్ ది లైన్లో ఉండాలి. రాసింది సరిపోయింది. రే బదులు డౌన్వర్డర్ రాసేయండి అంతే. రే రాశారు కదా, రే కాకుండా డౌన్వర్డర్ రాస్తే చాలు అంతే. ఆన్ ది లైన్ రాశారు కదా, అంతే. వేర్, వేరీ, వేరీ, డబ్ల్యూఏఆర్వై, వేరీ. వేరీ అంతే చాలు. అమ్మో, అయితే ఇంకా ప్రాక్టీస్ సరిపోవాలండి బాగా. ఇంకా ఎవరున్నారండి? చాలా తక్కువ మంది వచ్చారు. ప్రాక్టీస్ చేయలేదా ఏంటి ఎవరన్నా? చాలా తక్కువ మంది వచ్చారు, ఓన్లీ 6 మెంబర్స్. ఏం చేస్తారు? మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారా ఇవే? లేకపోతే వద్దులండి, 17 ఎక్సైజ్లో 4 చేయండి, 4 లైన్స్. అవి ఇవి కొంచెం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. చూడండి ఒకసారి ఎక్సైజ్ 17 చూడండి. పైల్, పై రాసి, డయల్, డైక్, షైర్ ఉన్నాయి సార్. ఐ డిప్తాంగ్ ఐలాగా ఉండాలి. ఓకే, ట్రాన్స్క్రైబ్ చేసేయండి. ట్రాన్స్క్రైబ్ చేసి ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్స్ అయ్యాయి కదా. ఎక్సైజ్ 17లో 4 లైన్స్ రేపటికి డిక్టేషన్, రేపటికి వర్క్ అనమాట. ఎక్సైజ్ 17లో 1 2 3 4 4 లైన్లు చేయండి చాలు. ఎక్కువ వెళ్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 4 లైన్లు చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఉన్నవి ప్రాక్టీస్ చేసే, అదే ట్రాన్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా. ఇప్పుడు మీరు రాసినవి ట్రాన్స్క్రైబ్ చేసేయండి గబగబా. క్విక్ రాసేసి థంబ్ అప్ ఇవ్వండి, చూసేద్దాం ఒకసారి క్విక్గా. వర్క్ రాస్తున్నారు, చాటింగ్ అవుతుంది. 18 ఇది ఉంది. మాస్టర్ సార్, గుడ్ మార్నింగ్. ఏంటి సార్? ఓ సూపరా. ఓకే. అవునా? పోనీ పెట్టండి, ఒకసారి పెడతాను. అతను ఏమంటాడో చూడాలి మరి. అలాగే సార్, అడుగుతాను. పెట్టండి సార్, అలాగే అయితే అడుగుదాం. ఓకే సార్, బాయ్.
దినేష్ చంద్ర గారు ఒకసారి అలా మీద చూపించండి, అలా ఉంచండి చాలు. టై, టాయిల్ అన్నప్పుడు ఆయ్ రాయాలి, అది ఐ రాస్తారు, టైల్ అయిపోతుంది, అది టైల్ లాగా అయిపోతుంది. అది ఆయ్ అంటే ఇలాగా గ్రేటర్ దాన్ రాసుకోవాలి, అది టాయిల్. కానీ నేను టై తర్వాత టైం చెప్పుంటానేమో, పోలేండి. ఐటెం, ఐడిల్, మాథ్యూ, ఆర్గ్యూ, డయరీ, రయట్, వేర్, ఐటమ్, టైమ్, టాయిల్, కౌ, మ్యూల్, ఐస్, ఐజ్, నై, ఐయామ్, ఔల్, న్యూ, టవెల్, ఐయామ్, నై, ఓకే, నై, నౌ, ఐల్, ఆర్గ్యూ, ఓకే. ఇంకా రైట్ సైడ్ ఉన్నాయా? అలా ఉంచండి. వాల్యూ, వేక్, వేక్, కౌడ్, ఔల్, ఐటమ్, టాయ్, టైం, ఓకే, డన్. బాగానే ఉంది, పర్వాలేదు, అంటే రాయగలుగుతున్నారు. కదా స్పీడ్ తగ్గింది కొంచెం, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ఆ స్పీడ్. ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలండి. ఇంకా